ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యోన్నమః. దేవీ శరన్నవరాత్రుల్లో పాడ్యమి రోజు వినవలసిన కథ. ఒకానొకప్పుడు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు పాదాలు ఒత్తుతున్నది. ఆ సమయంలో సూర్యదేవుని సారథి రథాలు నడిపేవాళ్లలో ఒక్కడైన రేవంతుడు గుర్రం ఎక్కి వచ్చాడు. ఆయన వరుసకు లక్ష్మీదేవికి సోదరుడవుతాడు. పాలసముద్రం చిలికినప్పుడు లక్ష్మీదేవితో పుట్టాడాయన. ఎంతకాలానికి మా సోదరుడు వచ్చాడు అని ప్రేమగా చూస్తూ ఉండిపోయింది లక్ష్మీదేవి. విష్ణువు మహాలక్ష్మి అని పిలిచాడు, పలుకలేదు. మళ్ళీ లక్ష్మి అన్నాడు, రేవంతుడిని చూస్తూ పలకలేదు. విష్ణువు కోపంతో, సోదర ప్రేమ వలన భర్త పిలిస్తే పలుకలేదు కనుక నువ్వు గుర్రం అయిపో అని శపించాడు. లక్ష్మీదేవి ఉలిక్కిపడింది. రాక రాక మా సోదరుడు వచ్చాడని అటు చూశాను, ఆ మాత్రానికే శపిస్తారా స్వామి అంటే, లోకశ్రేయస్సు కోసం అలా శపించాను అని బదులిచ్చాడు విష్ణువు. ఈలోపు రేవంతుడు హడలిపోయి, అనవసరంగా వచ్చి లక్ష్మీనారాయణలిద్దరినీ విడదీశాను అనుకుని దర్శనం చేసుకోకుండా అటు నుంచి అటే వెళ్ళిపోయాడు. అప్పుడు లక్ష్మీదేవి, నేను మళ్ళీ నీ దగ్గరికి ఎలా వస్తానో ఆడుగుర్రం అయిపోయాక అని ప్రార్థించగా, విష్ణువు, నా వల్ల నీకు సంతానం కలుగ్గానే తిరిగి వైకుంఠానికి వస్తావు అన్నాడు. లక్ష్మీదేవి ఆడగుర్ర రూపం ధరించి ఉత్తర కురుభూముల్లో గుర్రం రూపంలో ఎంతో భక్తితో శివుని కోసం తపస్సు చేసింది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఏం వరం కావాలి అంటే, నా భర్త నా దగ్గరికి రావాలి, ఆయన వల్ల పిల్లవాడిని కనాలి, కన్నాక నాకు శాప విముక్తి కలిగి అప్పుడు నేను వైకుంఠానికి వెళతాను, దయతో మా ఆయన్ని పిలిపించమనగానే శివుడు చిరునవ్వుతో, నీ భర్త విష్ణువు సకల లోకాలకి అధిపతి, అటువంటి ఆయన గురించి తపస్సు చేయక నా కోసం ఎందుకు తపస్సు చేశావు అన్నాడు. అప్పుడు లక్ష్మీదేవి ఇలా అన్నది, ఒకానొకప్పుడు వైకుంఠంలో నా భర్త నారాయణుడు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నాడు. ఆ సమయంలో నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. స్వామి, లోకం అంతా మీకోసం ధ్యానం చేస్తుంటే మీరు ఎవరి కోసం ధ్యానం చేస్తున్నారు అని అడిగాను. అప్పుడు ఆయన, నేను ఎప్పుడూ కళ్ళు మూసుకొని శివుని ధ్యానిస్తాను, శివుడు నన్ను ధ్యానిస్తాడు, మేమిద్దరం ఒకటే. ఆ విషయం తెలియక కొంతమంది మూర్ఖులు శివకేశవ భేదంతో కొట్టుకొని వాదులాడుకుంటూ ఉంటారు. నా భక్తులు శివుణ్ణి ద్వేషిస్తూ ఉన్నారు, శివభక్తులు నన్ను ద్వేషిస్తూ ఉన్నారు. ఇలా పరస్పరం ద్వేషించుకునేవారు, శివకేశవులిద్దరినీ భేదంతో చూసి తిట్టేవాళ్ళు, సూర్యచంద్రులు ఆకాశంలో ఉన్నంత వరకు, సృష్టి ఉన్నంత వరకు నరకానికి వెళతారు. అందుకే లోకానికి సందేశం ఇవ్వడానికి మేమిద్దరం ఒకళ్ళనొకళ్ళం ఇలా ధ్యానం చేసుకుంటూ ఉంటాం అని చెప్పాడు. కాబట్టి నిన్ను పూజిస్తే ఆయన్ని పూజించినట్టే, ఆయన్ని పూజిస్తే నిన్ను పూజించినట్టే, నీకు చెప్పానంటే నువ్వు ఆయన్ని నా దగ్గరకు పంపుతావని లక్ష్మీదేవి అన్నది. శివుడు నవ్వి, ఇది శరత్కాలం, ఆశ్వయుజ మాసం పాడ్యమి, ఈరోజు మొదలయ్యింది. అమ్మవారి ప్రతిమని ఇస్తాను, ఈ ప్రతిమని మందార పుష్పాలతో పూజించు. ఎవరు అమ్మవారిని పాడ్యమి నాడు ఎర్రని పూలతో పూజిస్తారో వారికి అనుకున్న కోరికలు తీరుతాయి, వారికి భర్తృ సమాగం అవుతుంది, భర్తతో కలిసి ఉండవచ్చు, వాళ్ళకి సకల సౌభాగ్యాలు లభిస్తాయి అని అమ్మవారి విగ్రహం ఇచ్చి పూజ చేయడానికి మందార పుష్పాలు తానే ఇచ్చాడు. ఈ పుష్పాలతో అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామాలతో భక్తితో లక్ష్మీదేవి అమ్మని పూజించింది. ఆనాడు శరత్కాలంలో కృతయుగంలో పాడ్యమి నాడు అంటే దసరాలో మొదటి రోజు పూజించింది. కాబట్టి మనం కూడా దసరాలో కలశ స్థాపన అయ్యాక కలశం వెనక గాని ముందు గాని అమ్మవారి రూపం పెట్టుకోవాలి. ఆ పటానికి ముందు ఒక పళ్ళెం పెట్టాలి. ఆ పళ్ళెంలో అవకాశం ఉన్నవాళ్ళు శ్రీచక్రం పెట్టుకోండి, లేని వాళ్ళు అమ్మవారి పాదాలను చూసి ధ్యానిస్తూ భక్తి శ్రద్ధలతో కుంకుమతో పూజించాలి. ఆ పూజ అయ్యాక అప్పుడు మందార పుష్పాలతో పూజించిన వాళ్ళకి ఆ ఏటికి ఏడాది పాటున వాళ్ళు అనుకున్న పనులు అయి తీరుతాయి. ఈ పూజ చేయగానే అమ్మవారు ఒక దూతని పంపి విష్ణువుని అక్కడికి రప్పించింది. విష్ణువు మగగుర్రం రూపంలో అమ్మ దగ్గరికి వచ్చాడు. ఈ అశ్వరూపంలో ఉన్న విష్ణువు అశ్వనీ రూపంలో ఉన్న లక్ష్మీదేవితో సాంగత్యం చేయగానే అమ్మవారు గర్భం ధరించి ఒక కుర్రాడిని కన్నది. గుర్రాన్ని సంస్కృతంలో హయము అని కూడా అంటారు.
హయమునకు హయమునకు పుట్టాడు కనుక ఆ పుట్టిన కుర్రాడికి హైహయుడు అని పేరు వచ్చింది. వాడు ఒక్కడే అయినా ప్రపంచాన్ని జయించాడు, అందుకే ఏకవీరుడు అని పేరు వచ్చింది. ఆ ఏకవీరుడు మళ్ళీ అమ్మవారిని పూజించాడు. ఏకావళి అనే భార్యని పొందాడు. కాలకేతువు అనే రాక్షసుణ్ణి సంహరించాడు. ఆ ఏకవీరుడికి ఏకావళికి పుట్టినవాడే కృతవీరుడు. ఆ కృతవీరుడు కొడుకు కార్తవీర్యార్జునుడు, దత్తాత్రేయ భక్తుడు. అమ్మ అనుగ్రహంతో అంత గొప్ప హైహై వంశమే స్థాపించబడినది. చాలా కాలం పాటు వర్ధిల్లింది. అమ్మని పూజించినంత కాలం వాళ్ళు బాగున్నారు. మధ్యలో అమ్మని తిరస్కరించారు ఆ వంశంలో కొంతమంది. అందుకే చివరికి పరశురాముడి చేతిలో మరణించారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా అమ్మవారిని పాడ్యమి నాడు మందార పూలతో పూజించి ఏదో ఒక అన్న నైవేద్యం పెట్టి కొబ్బరికాయ 2 అరటిపళ్ళు పెట్టాలి. సాయంకాలం శనగలు నైవేద్యం పెట్టిన వాళ్ళకి వంశాభివృద్ధి అవుతుంది. భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం కలుగుతుంది. ఎప్పుడూ కూడా ఈ కార్యక్రమాలు అయిపోయాక ఇంట్లో అయితే ఆత్మ ప్రదక్షిణము, గుళ్ళో అయితే పీఠం చుట్టూ గాని ప్రదక్షిణం చేసుకుంటే వాళ్ళు తరిస్తారు. ఈ రోజు అమ్మవారికి పులగం నైవేద్యంగా సమర్పించాలి. కుదిరిన వారు ఈ రోజు కుమారి పూజ చేయాలి. 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయిని పూజించడం వల్ల దుఃఖం తొలగి దారిద్ర్య నాశనం అవుతుంది. ముత్తైదువుల పూజలు తప్పకుండా చేయాలి. మీ సంప్రదాయములను అనుసరించి, మీ స్థితిగతులను అనుసరించి కుదిరిన మేరకు అమ్మను పూజించండి. అరగదీసిన గంధం, ధూపం, బిల్వపత్రాలు, నీరాజనగా కర్పూరం సమర్పించండి.